ప్రభుత్వంతో జిన్నింగ్ మిల్లర్స్ చర్చలు సఫలమయ్యాయని అన్నారు. జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తక్షణమే జిన్నింగ్ మిల్లర్ల సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని మిగిలిన 83 కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయనున్నట్లు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టామన్నారు. ఇదే అంశంపై మిల్లుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందంటున్న జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పత్తి రైతుల జిన్నింగ్ మిషన్ కార్పొరేషన్ సంబంధించిన యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దీంతో పాటు సిసిఐ సంబంధించినటువంటి కేంద్ర సభ్యులతో కూడా చర్చలు జరిపింది. రేపటి నుంచి కొనుగోలు యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రస్తుతం కార్పొరేషన్ జిన్నింగ్ మిల్ కార్పొరేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఈరోజు ఎలాంటి చర్చలు జరిగాయి, ప్రభుత్వం ఏం చెప్తుంది, కొనుగోలు జరుగుతుందా రేపటి నుంచి? ఈరోజు నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మరి జిన్నింగ్ మిల్లులు బంధుతోటి మరి ఇవాళ ఏదైతే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న కేంద్ర మంత్రితోటి టెక్స్టైల్ కమిషనరు అలాగే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు అలాగే రాష్ట్ర అధికారులు నిన్న జూమ్ మీటింగ్ లోపల నన్ను కూడా ఆహ్వానించి మీ సమస్యలు పరిష్కరిస్తాం, రైతులకు ఇబ్బంది కలుగుతున్నది కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క 322 మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసేది ఉంటే నడిపిస్తామని వారు హామీ ఇచ్చిండ్రు. దానికి ఇవాళ సీఎండి నేను తెలంగాణ పంపిస్తున్న రాష్ట్ర అధికారులు మంత్రివర్యులు కూర్చొని మీ సమస్యలు వివరించి దాన్ని పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని వారు చెప్పిండ్రు. అదేవిధంగా ఈరోజు సీఎండి మరియు మంత్రివర్యులు సమక్షంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క ఇబ్బందులు చెప్పినాము. 322 మిల్లులు తక్షణమే అన్నీ కూడా ఓపెన్ చేసి రైతులకు మరి మేలు జరిగే విధంగా చూడాలని చెప్పి కోరడం జరిగింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ తీసుకొచ్చిన నిబంధన ఏంటి, అసలు మీరు ఎందుకు స్ట్రైక్ చేశారు? దాంట్లో మిల్లులు కొంత క్రైటీరియాని పెట్టి L1 L2 అని పెట్టి కొన్ని నడిపించి దాని తర్వాత కొన్ని నడుపుతామనే నిబంధనలతోటి అన్ని మిల్లులు నడపకపోవడం వల్ల ఇటు రైతులు ఇండస్ట్రీ కూడా ఇబ్బంది అవుతుందనే దృక్పథంతో తప్పితే వేరే ఫైనాన్షియల్గా ఎక్కువ తక్కువ రేట్లు అనేది లేదు, ఒకటే రేటు ఉన్నది. అన్ని సర్వీస్ కూడా ఇండస్ట్రీస్ ఒకటే విధంగా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి చెప్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పంపించేది ఉంటే మేము దాన్ని పరిగణనలో తీసుకొని వారం 10 రోజుల లోపల అన్ని మిల్లులు కూడా నడపడానికి మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేసిన హామీ మేరకు మంత్రివర్యుల హామీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిసిఐ వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీల మేరకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీ మేరకు మేము విత్డ్రా చేసి మరి రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని విత్డ్రా చేసి నడపడానికి మరి బంద్ను కాలాప్ చేసి నడపడానికి మేము పోతున్నామని తెలియజేస్తున్నాం. మీరు గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేశారు, కానీ ఇప్పుడు సీసీఐ తీసుకొచ్చిన నిబంధన కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలి. దీనిపై ఏం సానుకూలంగా స్పందించారా మంత్రి గారు? రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన దాన్ని బట్టే సీసీఐ వాళ్ళు 12 క్వింటాలు అనేది కొన్నారు. దాన్ని 7 క్వింటాలకు తగ్గించింది అనేది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినది. జిన్నింగ్ వాళ్ళకు దీంట్లో ఏం ప్రమేయం లేదు. వాళ్ళు ఎంతైతే రైతుల నుంచి ఎకరానికి ఎంత క్వాంటిటీ అనేది కొంటే దాన్ని సేకరించి మేము దూది గింజలు ఇచ్చే వాళ్ళమే తప్పితే ప్రాసెస్ చేసి దాంట్లో మా ప్రమేయం ఏముండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా 7 క్వింటాలకు చేసుడు ఇబ్బంది, దాన్ని 12 క్వింటాలకు చేయాలని చెప్పి రికమెండేషన్ చేసింది. కేంద్ర మంత్రి కూడా ఆ రికమెండేషన్ మేము పరిగణనలో తీసుకొని త్వరగా మేము దాన్ని నిర్ణయం తీస్తామని చెప్పి తెలియజేసింది. ఎప్పటిలోగా తీసుకుంటాను, రేపటి నుంచి యథావిధిగా మీరు కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అవుతుందా? రేపేమన్నా మళ్ళీ బ్రేక్ చేస్తారా? ఇవాళ నిర్ణయం తీసుకునేది రైతుల శ్రేయస్సుతోటి నడపడానికే తప్పితే మళ్ళా బంధు అనేది కాదు. ఏదైతే వారం రోజులలో మాకు హామీ ఇచ్చిళ్ళు మేము కూడా ఆశిస్తున్నాం అన్ని మిల్లులు కూడా నడపడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మాకు తెలంగాణ ఇండస్ట్రీస్ను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడవలసిన బాధ్యత ఉన్నది. దాని మీద కూడా కార్మిక వర్గము ఇటు అందరూ కూడా ఆధారపడి ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ హామీ నిర్వహించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు వాళ్ళు హామీ ఇచ్చిళ్ళు, చాలా మటుకు మిల్లులు ఓపెన్ అయినాయి, ఇంకా కొన్ని కూడా ఓపెన్ చేసడానికి వాళ్ళు హామీ ఇచ్చిళ్ళు. ఏదైతే మనము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంత్రులు ఇచ్చిన దాన్ని మనం వేరే దృష్టితో చూడకుండా అన్ని మిల్లులు నడుపుతారని మేము ఆశిస్తున్నాం. ఇది చూస్తున్నాం, రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి హామీతో రేపటి నుంచి యథావిధిగా జిన్ని మిల్లు యథావిధిగా నడుస్తుంటాయి. ఈ విధంగా కేంద్రం తీసుకొచ్చినటువంటి సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే నిబంధనలు తీసుకొచ్చిందో ఆ నిబంధనలు మొత్తం కూడా పూర్తిగా సడలింపాలి. గతంలో ఎకరానికి 12 క్వింటాలు పత్తి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు 7 క్వింటాలు కొనుగోలు చేయడం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు జిన్నింగ్ మిల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు అనేక అంశాలు కూడా లేవంటారు. ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేసే దిశగా ఖచ్చితంగా
చర్యలు తీసుకుంటామని అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రేపటి నుంచి యథావిధిగా పత్తి రైతు కొనుగోలు యథావిధిగా కొనసాగుతాయంటూ అటు పత్తి సంబంధించిన జిన్నింగ్ మిషన్ అసోసియేషన్ సభ్యులు చెప్తున్న పరిస్థితి.